అసలుకి బోనం ఎత్తుకొని ఇంకా బ్యాలెన్సింగ్ వేసుకుంటా డ్యాన్స్ ఆడతారు. గూస్ బాంబ్స్ వస్తాయి అసలుకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ 365 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 78. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బోనాలు. అంటే ఈరోజు సికింద్రాబాద్ బోనాలు. ఈరోజు అయితే ఇప్పుడు మనమైతే నెక్స్ట్ వీక్ అయితే ఇస్తున్నాము బోనాలు. ఈ వీక్ కాదు. ఇప్పుడైతే మనము సికింద్రాబాద్ కాబట్టి ఉజ్జయిన్ మహంకాళమ్మ టెంపుల్కి అయితే పోతున్నాము. ఆల్రెడీ ఫుల్ పబ్లిక్ అయితే అనుకుంటా. పొట్టు లైన్ ఉంది, ఫుల్ పబ్లిక్. జాతర మాకు ఎంతసేపు అయితే దర్శనం ఫుల్ లైన్ ఉందని చెప్పేసి మేమైతే పక్కన బాటకాడ పెద్దమ్మ గుడి కాడ అయితే దర్శనం చేసుకొని వచ్చేస్తుండే. మళ్ళీ తర్వాత ఇంటికి అయితే వచ్చేస్తుండే. ఇక సాయంత్రం పోదాం గుడికి అని చెప్పేసి ఫుల్ పబ్లిక్ ఉంది. ఇక కొంచెం నేను వండుకొని తర్వాత లేచిండే. ఇప్పుడు మాకు పొద్దున దర్శనం కాలే అసలుకి. పక్కకి బాటకాడ పెద్దమ్మ గుడిలో టెంపుల్ కాడ దర్శనం చేసుకున్నాం. ఫుల్ లైన్ ఉందని చెప్పి సాయంత్రం పోదామని చెప్పి పోలే. ఇప్పుడైతే సాయంత్రం అయితే పోతున్నాము. వైద్యం దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడు దాని లైన్ దగ్గరికి ఇప్పుడు దర్శనం పోదాం. రాత్రి అట్లనే జాతరకి కూడా పోదాం. కత్తన దగ్గర అయితే పాస్ అయితే తీసుకుని పాలు తీసుకొని ఒక పాస్లో ఇద్దరు అయితే పోవచ్చు. రోహిత్ రాడని చెప్పిండు. ఇక నేను నిలగడ అయితే వెళ్ళిపోతున్నాము. లైన్ లోపలికైతే పోగానే వేరే వైబ్ ఉండే అసలుకి. బోనం ఎత్తుకొని ఇంకా బ్యాలెన్సింగ్ వేసుకుంటా డ్యాన్స్ ఆడతారు. గూస్ బాంబ్స్ వస్తాయి అసలుకి. ఆల్ ఓవర్ ఇండియాలో ఇట్లాంటి బోనాల జాతర ఎక్కడ కాదు, ఓన్లీ తెలంగాణ సికింద్రాబాద్లోనే చాలా అంటే చాలా వైబ్ ఉంటుంది. తర్వాత ఇక మేమైతే లోపలికైతే చూసినాము. దర్శనం చేసుకుంటే 10 నిమిషాల దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చేస్తుండే. పక్కనే పలారం బండి అయితే తీసుకురు. పోతురాజులు అయితే తయారైపోయారు. ఇక వేరే వైబ్ ఉంటుంది. తర్వాత కైలాబాన వాళ్ళ ఇంటి కాడికి అయితే వేనుండే. ఈడ కూడా మొత్తం పబ్ సెటప్ చేసిర్రు. మేము కూడా ఒక 4-5 స్టెప్పులు అయితే డ్యాన్స్ అయితే వేస్తుండే. మొత్తం అంతా తిరిగిన తర్వాత ఇక మహంకాళమ్మ గుడికి అయితే వచ్చిండే. ఇక సీనన్న బండి అయితే కనిపించింది. సీనన్న ఈరోజు తీస్తాడు, రేపు తీస్తాడు. సీనన్న మొత్తం ఈరోజు ఫైర్లు ఉండు. తర్వాత అయితే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చిండే. ఇక అన్ని ప్యాడ్ బ్యాండ్లు అయితే వెళ్తున్నాయి. రెజిమెంటల్ బజార్ నుంచి మొండ మార్కెట్ నుంచి అన్నీ వెళ్తున్నాయి. అసలుకైనా అది రేపు వెళ్తుంది. ఇంకా మస్తు జాతర రేపు ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే కొట్టేసుకొని. బై.